జై బోలో గణేష్ మహారాజ్ కి జై. నమస్కారం. యాత్రలో నా పాత్ర మీ అశోక్ కుమార్ కొత్తపల్లి. అయితే స్వామి ఇవాళ 13th మే 2026. అయితే ఇవాళ మీ కమాన్ ఉంది కదా, దీని ప్రారంభోత్సవం అన్నమాట. అయితే ఈ కమాన్ చరిత్ర మీకు చెప్తాను. అయితే ఈ కమాన్ది 60 ఏళ్ళ చరిత్ర ఉందన్నమాట. 6 శతాబ్దాల నాటి చరిత్ర ఉంది. అప్పుడు 60 years కింద అంటే 1967లో మా తండ్రి గారైన గౌరవనీయులు మన్నే రాజేశ్వరరావు గారు ఈ కమాన్ కట్టించిన అనమాట. అది టెంపుల్ డెవలప్మెంట్ కొరకు తోడ్పడతాయని చెప్పి కట్టించినప్పుడు. అయితే అది రాను ఏమైపోయిందంటే జర చిన్నగా ఉండేది. అది రోడ్డు వెడల్పు కావడంతో అది కమాన్ మధ్యలోకి వచ్చింది. కమాన్ చరిత్ర 1967లో కొత్తపల్లి గ్రామ వాస్తవ్యులు స్వర్గీయ శ్రీ మన్నే రాజేశ్వరరావు సరోజినీదేవి దంపతుల ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి నాచారంగుట్ట దేవస్థానానికి తమ వంతు సహకారంతో పాటు పోతురాజుపల్లి చౌరస్తా వద్ద స్వామివారి నిర్మించడం జరిగింది. కమాన్ వద్ద గల జాతీయ రహదారి నుండి వెళ్ళే ప్రయాణికులు కమాన్లో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని మొక్కుకొని కోరికలు కోరుకునేవారు. కోరికలు నెరవేరిన వెంటనే నాచారంగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి మొక్కులు చెల్లించుకునేవారు అన్నమాట. రోడ్డు నిర్మాణం వెడల్పు కావడం వల్ల కమాన్ మధ్యలో అడ్డుగా వచ్చింది. కొన్ని వాహనాలు కమాన్ కు తాకడంతో బీటలు రావడం జరిగింది. కావున పరిసర ప్రాంతాల ప్రజలు మరియు ఆలయ కమిటీ చైర్మన్ కొత్తపల్లి వారి స్వర్గీయ రాజేశ్వరరావు కుమారుడైన మన్ని అశోక్ కుమార్ గారికి తెలియజేశారనమాట. అయితే అశోక్ కుమార్ గారు వచ్చి దాన్ని ఇన్స్పెక్షన్ చేసి ఇక లాభం లేదు, దీన్ని తీసేస్తేనే బాగుంటుందని చెప్పి ఆ కమాన్ను కూలగొట్టి కొత్త కమాన్ కడదాం నిర్ణయించుకున్నారు. అయినా ఆ పాత నరసింహస్వామి మీద ఉన్నాడు కదా, అది చాలా పాతది కాబట్టి లక్షల మంది దాన్ని మొక్కిండ్రు. కాబట్టి అక్కడ స్థానికులు ఏమన్నారంటే దాన్ని మాత్రం చెడగొట్టొద్దు, అది తీసి పక్కకు పెట్టి తర్వాత దాన్ని కూడా వాడుకోవాలి మన కమాన్కు అని చెప్పారు అనమాట. కాబట్టి ఇది మన క్రేన్ తోటి తెచ్చి లక్ష్మీనరసింహస్వామి పాత విగ్రహాన్ని తీసి పక్కకు పెట్టి తర్వాత కొత్త నిర్మాణానికి శంకుస్థాపన చేసాం అన్నమాట. అయితే ఈ కమాన్ తన తండ్రి గారి అయిన స్వర్గీయ మన్నే రాజేశ్వరరావు సరోజినీ దేవి దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారుడైన అశోక్ కుమార్ పుష్పలత దంపతులు మనుమలు ఎంఏ విశాల్, ఎంఏ క్రాంతి, మనుమరాలు సుమన్ మన్నే, మునిమనుమలు షియాన్ రాజ్ మన్నే మలాయ్ మరియు మునిమనుమరాళ్ళు అనన్య అనైరా వీళ్ళందరూ కలిసి నిర్మించారన్నమాట ఈ కొత్తది. అయితే అతి కొద్ది రోజుల్లోనే నూతన హంగులతో అత్యంత శోభాయమానంగా కమాన్ నిర్మింపడం జరిగిందనమాట. చాలా బాగుంది, చాలా బాగుంది అని అంటున్నారు అందరూ. అయితే ఈ కమాన్ 2024లో ప్రారంభమైందనమాట. అయితే అయిన తర్వాత మంచిగా వర్క్ నడుస్తుంది. అయితే మా సెంటరింగ్ అతను సరిగా పెట్టక స్లాబ్ వేసేటప్పుడు కూలిపోయింది. అది కూలిపోయేటాక చాలా భయంకరంగా కనిపించే ఇదైపోయింది యాక్చువల్లీ. కానీ ఆ భగవంతుని నేను ప్రార్థించుకున్నా, ఆ భగవంతుని దయ వల్ల ఎవ్వరికీ ఏం కాలేదు. అందరు ఇమీడియట్గా మేము తీసుకుపోయి కోంపల్లి హాస్పిటల్లో జాయిన్ చేసినాము. జాయిన్ చేసి మొత్తము 2-3 లక్షలు ఖర్చు అయినా పర్లేదు, ఎవరికి ఏం కావద్దని మేము చూసినాము. ఆ భగవంతుని దయ వల్ల ఎవ్వరికి ఏం కాలేదు, అందరు బాగా వచ్చారు, అందరు హ్యాపీ ఉన్నారు. ఆ తర్వాత మెల్లమెల్లగా కంప్లీట్ అయిన వరకు చాలా అందువల్ల ఎంత లేట్ అయినా కానీ ఆ కమాన్ అంత బాగా వచ్చిందని నేను అనుకుంటున్నాను అనమాట. దేవత ప్రీత్యర్థ స్థైః పుష్పాంజలిం సమర్పయామి. దండం పెట్టేసి పూలు
मालते बकुल हेम पुष्पिका कांचनार करवीरकेतनी दक्षे मेधा स्वस्तदान्तपुत्रका उदपरन्न दृष्टवर्तदान्तदप्पन्म समान भवति सिंहा गोविन्द यम्म सोम श्रीलीला भूमिका जपङ्कणं कलिकल्पशनाशाय सर्वभूतमङ्कणम् स्वामी पुष्करिणी लक्ष्मी नरसिंह स्वामी गोविन्द మానవుడితోని ఏ కార్యక్రమాలు చేయించాలనో ఆ మానవుడితోని ఆ కార్యక్రమాలు చేయించేటువంటి యొక్క ఆశీర్వాదం భగవంతుడు మనకిస్తాడు. ఈ ప్రాంతం పేరే పోతరాజుపల్లి కమాను. మరి మొన్నటిదాకా కమాన్ లేకుండే, అంటే దాని అర్థం ఏంటంటే మధ్యలో కొంచెం రోడ్డు వెడల్పు అని మిగతా కార్యక్రమాలలో కమాన్ లేకుండే. మా స్వగ్రామమైనటువంటి మా కొత్తపల్లి గ్రామంలో ఒక దేవుడిలాగా చూసేటువంటి మన్నే రాజేశ్వరరావు గారు సరోమ దంపతులు మొట్టమొదలు ఈ ముఖద్వారాన్ని ఏర్పాటు చేసినటువంటి విషయము ఈ గ్రామమే కాకుండా దేవస్థానమే కాకుండా జిల్లాకు తెలుసు. మరి అటువంటి రాజేశ్వరరావు గారు ఇక్కడనే కాకుండా యాదగిరిగుట్ట మార్గ దారిలో కూడా ఆయన కమాన్ నిర్మించడం జరిగింది. అటువంటి వ్యక్తి మరి ఈ నాచగిరి క్షేత్రం అంటే సామాన్యమైన క్షేత్రం కాదు కదా. లక్ష్మీ నరసింహస్వామి కొన్ని కోట్ల మందికి ఎన్నో వరాలు ఇచ్చేటువంటి లక్ష్మీ నరసింహస్వామి ఆయన. అటువంటి లక్ష్మీ నరసింహస్వామి దగ్గర మన్నే రాజేశ్వరరావు గారు సరోజనమ్మలు కట్టినటువంటి ముఖద్వారాన్ని మళ్ళీ పునర్నిర్మించే అవకాశం వచ్చిన గొప్ప అదృష్టవంతుడు అశోక్ కుమార్ గారు. మరి అటువంటి వారు మన చాకరి మెట్లలో కూడా
మరి హనుమంతుని పైకప్పు కూడా మా సర్పంచ్ నారాయణరావు గారు ఉన్నారు, తిరువనముట్ల నారాయణరావు గారు, కొత్తపల్లి సర్పంచ్ శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. ఇక్కడ ఉన్న ధర్మకర్తల మండలి అందరికీ కూడా తెలుసు, జాకరమెట్లలో కూడా వారి భాగస్వామ్యం ఎంతో ఉంది. పూజా కార్యక్రమంలో పాల్గొన్న గౌరవనీయులు లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం చైర్మన్ రవీంద్రన్న గారికి, ఈవో రంగాచారి గారికి, ధర్మకర్తలకు పౌరోహిత్యం చేసి ఉదయం నుంచి మరి ఎంతో శ్రమిస్తున్న పౌరోహితులకు, మరి ముఖ్యంగా ఈ పోతరాజుపల్లి కమాన్ నిర్మాణ దాత అశోకన్న, వారి కుటుంబ సభ్యులకు, స్థానిక కౌన్సిలర్ గారికి, విలేకరులకు, ప్రతి ఒక్కరికి ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు గత 60 సంవత్సరాల ముందు స్వర్గీయ రాజేశ్వరరావు గారు ఇక్కడ ఈ కమాన్ నిర్మాణం చేయడం జరిగింది. మొదట మన నాటగిరి లక్ష్మీ నరసింహస్వామిని నడుచుకుంటూ ఈ మంచి కార్యము మన్య అశోక్ కుమార్ చేసినందుకు మాకు మా గ్రామాలకు అన్నిటికీ చాలా సంతోషం ఉంది. ఫస్ట్ చరిత్ర ఏంటంటే మన్య రాజేశ్వరరావు, ఆయన ఒక బిజినెస్ మ్యాన్, మా షుగర్ ఫ్యాక్టరీ ఉండే, చాలా మందిని ఆదుకుంటుండే. ఇవాళ ఆ పుణ్యం కూడా వాళ్ళ కొడుకులకు వర్తిస్తుందని మేము చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం. ఇంత పెద్ద కార్యక్రమం చేసినటువంటి మా అశోక్ అన్న గారికి ముఖ్యంగా ధన్యవాదములు. ఈ కాలంలో ఈ విధంగా ఎలాంటి రూపాయి కూడా వివరాలు తీసుకోకుండా ఇంత పెద్ద కార్యక్రమం చేయడం చాలా గొప్ప విషయం. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు నాచారం లక్ష్మీ నరసింహస్వామి కృపా కటాక్షాలతోని వీరి తండ్రి గారైనటువంటి మన్నె రాజేశ్వర్ గారి కుమారుడు వారి అడుగుజాడల్లో వారి ఆ రోజుల్లో 60 సంవత్సరాల క్రితం అటది. ఆ రోజుల్లో ఇంత పెద్ద కమాన్ కట్టి మన లక్ష్మీ నరసింహస్వామికి ఆ రోజు ఈ రోడ్లు అనేటివి లేకుండా ఇంత 6-7 కిలోమీటర్ల దూరంలో వారికి ఈ కమాను కట్టే భాగ్యము, వారికి కృపా కటాక్షాలు లక్ష్మీ నరసింహస్వామి వారి స్వామివారి కృపా కటాక్షాలు వారి కుటుంబ సభ్యులందరికీ తరతరాలుగా స్వామివారి కృపా కటాక్షాలు వాళ్ళ మీద ఉంటాయి. ఈరోజు అశోక్ కుమార్ గారు కూడా ఇంత పెద్ద నిర్ణయాన్ని, ఇంత పెద్ద మన పోతరాజుపల్లి కమాన్ అంటేనే కమాన్కు పేరు తగ్గ రూపం తీర్చిదిద్దింది ఇక్కడ. విష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామి. శ్రీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి శ్రీ నాసగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దివ్యక్షేత్రానికి సంబంధించి గత 60 సంవత్సరాల క్రితం ఇక్కడ పోతరాజుపల్లి వద్ద కమాన్ నిర్మించి శ్రీ మన్నారాజేశ్వరు అది శిలావస్థకు ఉన్న సందర్భంలో మన అర్చక స్వామి వారి యొక్క సంపూర్ణమైన వారి యొక్క అయితే కమాన్ నిర్మించాలని చెప్పారో అదేవిధంగా ఎలాంటి వెనుకపోకుండా ఎన్ని వ్యయ ప్రయాసాలకు వచ్చైనా కూడా మా ముందుకొచ్చి అంటేనే నాచారంగుట్ట కమాన్ అని, ఎక్కడ హైదరాబాద్లో బస్సు ఎక్కితే నాచారంగుట్ట చేరుకోవాలని అంటేనే పోతరాజుపల్లి కమాన్ అని చెప్పే భక్తులు ఇక్కడనే దిగి నాచారంగుట్టకు అంత అవలీలగా పోయేవారు. మరి అలా కమాన్ను ఈరోజు అందంగా ఆకర్షణీయంగా మంచి భక్తి శ్రద్ధలతో కమాన్ నిర్మించి భక్తులకు అందించినటువంటి శ్రీ మన్నె అశోక్ గారు దంపతులకు శ్రీ నాసగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క సంపూర్ణమైన అనుగ్రహం ఉండాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను. సుందరాకాండ నాన్నగారి గురించి ఒక్క మాట చెప్పి సుందరాకాండ పారాయణ కొద్ది నిమిషాలల్లో మీరు ప్రారంభించి పూర్తి చేస్తే హనుమంతుడు కూడా సంతోషపడి లక్ష్మీ నరసింహస్వామి వారితోని మనందరికీ అనుగ్రహం ఇప్పించే బాధ్యత తీసుకుంటాడు. జై శ్రీరామ్. మా తల్లిదండ్రులు గుర్తొస్తుంది, ఎందుకంటే మా తల్లి నరసింహస్వామిలా కనిపిస్తాడు, మా తల్లి లక్ష్మీదేవిలా కనిపిస్తాడు. వెంకటేశ్వర స్వామి తిరుపతి పోయినా అని నాకు అట్లే అనిపిస్తుంది. అంటే అట్లా ఉంటే మా ఆచానుభావుడు చాలా బాగుంది. ఆయన చూస్తే వెంకటేశ్వరం చూస్తే మా తల్లి మా లక్ష్మీమాత కనిపిస్తాం అన్నమాట. जय बोलो गणेश महाराज की जय. जय बजरंग बली की जय. उग्रम वीरम महाविष्णुम ज्वलंतम स्वरतों नृस्यम भीषणम भद्रम मृत्यो मृत्युर्नमामि हम.
శ్రీ హనుమంతుడు వంజనీసుతుడు అతి బలవంతుడు రామభక్తుడు లంకకు పోయి రాగల ధీరుడు మహిమోపతుడు శత్రుఘర్జనుడు జాంబవతాది వీరులందరూ ప్రేరేపింపగా సమ్మతించెను లంకేశ్వరుడు అపహరించిన జానకీ మాత జాడ తెలిసి కొన తన తండ్రి అయిన వాయుదేవునకు సూర్యచంద్ర బ్రహ్మాది దేవులకు వానరేంద్రుడు మహేంద్రగిరిపై వందనములిడే పూర్వాభిముఖుడై రామనామము పరవశుడయ్యే రోమ రోమమున పులకితుడయ్యే కాయము పెంచే గుప్పించి ఎగసే దక్షిణ దిశగా లంక చేరగా పవనతనయుని పదగట్టనకే పర్వతరాజము గడగడబనికే ఫల పుష్పాదులు జలజరాలే పరిమళాలు గిరి శిఖరాలు నిండి పగిలిన శిలలా ఘాతులెగసే రత్నకాంతులు నలు దిశల మెరిసే గుహలను దాగిన భూతములదిరే దీనారవములు పరుగిడే బెదిరే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీత రామ కదా నే పలికెద సీత రామ కదా. జై బజరంగ్ బలికి జై. చైర్మన్ గారు చాలా వారేంటంటే దాదాపు 16 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచే రవీంద్ర భారతిలో కల్చరల్ ప్రోగ్రామ్స్ పూర్ పీపుల్కి పూర్ స్టూడెంట్స్కి డబ్బులు కలెక్షన్ చేసి ఇచ్చేవాళ్ళు. వాళ్ళు వీరి నాన్నగారు కొద్ది రోజులు అక్కడ బిజినెస్లో కూర్చునే వరకు 4 సంవత్సరాలు అయినాక వీరిని పక్కకు జరిపాడు. ఎందుకంటే ఆ గల్లా అంతా దాన ధర్మాలు చేసిండు. గొప్ప కాదు, వాస్తవం అది. అటువంటి వ్యక్తి వారి తమ్ముడు కూడా చాలా కల్చరల్ ప్రోగ్రామ్స్ రవీంద్ర భారతిల ఈ నాటకాలు తర్వాత పాటలు ఇవన్నీ పాడి పూర్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వారికి దానం ధర్మం అప్పట్లో 1980s 76 నా జన్మం 80s ఆ కార్యక్రమాలు చేశారు. మా మదర్ ఉండే 103 years మొన్న పోయారు. ఆమె కూడా చెప్తుండే వాళ్ళ హిస్టరీ. కాబట్టి శ్రీనివాసరెడ్డి గారు సర్పంచ్ అయినాక కూడా గ్రామానికి మనదేంది అది వాటర్ పైప్ లైన్ అంతా కూడా అప్పట్లో 10-20 లక్షల రూపాయలు. సర్పంచ్ ఉన్నప్పుడు ఉప సర్పంచ్ ఉండే మొట్టమొదటి ఏకగ్రీవ సర్పంచ్. అది బాగా సేవలు, అంటే మీ సమయం వృధా చేస్తున్నాను కాదు, వారి బాగా దాతృత్వం, బాగా దాతృత్వం. వారికి ఇవన్నీకి కారణం ఏంటంటే మా పుష్పలతక్క కూడా. ఆమె లేకపోతే వారు ఇవన్నీ చేయకు. ఆమె బాగా త్యాగం చేసి మీరు ఏ సేవ చేసినా నేను కుటుంబాన్ని చూసుకుంటా అని పుష్పలతక్క పాపం ఆమె త్యాగశీలురాలు. మరి అమూల్యమైన సమయం మీ అందరిది కూడా. రాజేశ్వరరావు గారు రూపం అందరికి శుభం, అందరికి శుభం. जय हनुमान ज्ञान गुण सागर जय कपीस देव लोक उजागर रामदूत तुलित बलधाम अंजनी पुत्र पवन सुत नाम महावीर विक्रम बजरंगी कुमति निवार समति के संगी कंचन विरन विराज सुबेश कानन कुंडल कुंचित केश हाथ ध्वज विराजे कांधे मुंज जनेऊ साजे शंकर सुवन केसरी नंदन तेज प्रताप मा जगवंदन.
స్వామి పోతురాజ్ కమాన్ గతంలో 1967లో వాళ్ళ నాన్నగారు అయిన రాజేశ్వరరావు గారు కట్టడం జరిగింది. అందులో భాగంగా మళ్ళీ ఇక్కడ గ్రామస్తులందరూ ఇది మీ నాన్న కట్టిరు శిథిలం వచ్చింది, అది మీ పేరు ఉండాలని చెప్పడంతోనే అశోక్ గారు పెద్ద కమాన్ కట్టి విగ్రహం కూడా కట్టడం జరిగింది. గతంలో హనుమాన్ విగ్రహం ఇక్కడ లేకుండే. లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు నిండుగా ఉండాలని, అదేవిధంగా హనుమంతుడు ఆశీస్సులు ఉండాలని, గ్రామస్తులందరూ కూడా ఉండాలని పేరు పేరున చైర్మన్ గారికి, మరి కౌన్సిలర్స్ గారికి, మరి వివిధ చైర్మన్ గారికి, అదేవిధంగా శ్రీనివాసరెడ్డి గారికి, అందరికీ పేరు పేరున రాజకీయ నాయకులకు, గ్రామస్తులకు, పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తాను. నిర్మాణదాత మన అశోక్ కురాన్ గారికి ఇది పురాణంలో వాళ్ళే కన్స్ట్రక్షన్ చేయించారు కాబట్టి మరీ కూడా మనకు శిథిలావస్థలో ఉన్నందుకు మన శిథిలావస్థలలో మళ్ళీ మరీ కూడా మీ పేరే ఉంటుందని వాళ్ళు మనం అనడం, ఇక్కడ మన వాళ్ళందరూ అనడంతో వాళ్ళే పెద్ద మనసుతోని మళ్ళీ ఇది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. వాళ్ళకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు, మా చైర్మన్ గారు కానీ, మా కౌన్సిలర్ తరఫున మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము.
కమాను 60 సంవత్సరాల కింద మా తండ్రి గారు కట్టారనమాట. అయితే ఇది తర్వాత ఇది రోడ్డు వెడల్పు కావడంతో ఇది కమాన్ మధ్యలోకి వచ్చినప్పుడు ఇక్కడ స్థానికులు కానీ మన చైర్మన్ గారు కానీ నాకు చెప్పిండ్రు ఇట్లిందని. సరే అని చెప్పి నేను వచ్చి చూస్తే ఇక లాభం లేదు, ఇది మనము దీన్ని తీసేసి కొత్తనే కట్టాల్సి వస్తుంది అని చెప్పి ప్లాన్ చేసి మేము తర్వాత 2024లో దీన్ని శంకుస్థాపన చేసాం అనమాట. చేసేటప్పుడు మంచిగా చేస్తూ ఏమైందంటే ఇంకా సెంటరింగ్ సరిగా పెట్టాక మేము స్లాబ్ వేసేటప్పుడు పడిపోయాక చాలా మంది లేబర్ అంతా కింద పడ్డారు. ఇదైతే బాగా వాళ్ళకి దెబ్బలు తాకినాయి. ఇమీడియట్గా వాళ్ళని తీసుకొని పోయి మేము కొంపల్లి హాస్పిటల్ జాయిన్ చేసి ఆ భగవంతుని ప్రార్థించుకోవడం ఏం కావద్దని చెప్పి, భగవంతుని దేవాలు ఎవ్వరికి ఏం కాలేదు. 2-3 లక్షలు ఖర్చు అయినా కానీ ఆయన పర్లే అని చెప్పి నేను ఖర్చు పెట్టాను, ఎవరికి ఏం లేదు అవుతుంది. తర్వాత ఇది కమాన్ కట్టి మెల్లమెల్లగా మొత్తం ఇంప్రూవ్ అయింది. అయితే ఇక కమాన్లో నాచారం గుట్టలో ఉన్న దేవతలందరినీ ఇక్కడ ప్రతిష్ఠించినాం అనమాట. ఈశ్వరుడు, పార్వతీ పరమేశ్వరుడు, తర్వాత సీతారామ లక్ష్మణుడు, తర్వాత సత్యనారాయణ స్వామి, క్షేత్రపాలకుడు కాలభైరవుడు, తర్వాత హనుమంతుడు, మళ్ళీ తర్వాత గరుత్మంతుడు, దేవతలందరితో పాటు శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని మధ్యలో అటు ఇటు ప్రతిష్ఠించినాం అన్నమాట. ఇట్లా ప్రతి ఒక్క దేవతను ఇక్కడ చేసాము. తర్వాత మెల్లమెల్లగా నేను అనుకోకుండానే చాలా బ్రహ్మాండంగా అయింది ఇది. నేను అనుకోలేదు ఇదంతా భగవంతుని కృపని ఆయన చేయించుకున్నట్టు నేను అనుకుంటాను అనమాట. మన చేతిలో ఏం లేదు, యాక్చువల్లీ అంతా ఆయనే చేసాడు. ఇంత మంచి చేయడం మన మానవ మాత్రం సాధ్యం కాదు. ఆ భగవంతుడే ఆయనకి ఇష్టం వచ్చినట్టు చేయించుకున్నాడు కాబట్టి నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఓకే, మంచి కృతజ్ఞతలు. మా తండ్రి గారు తయారు చేయించిన పాత లక్ష్మీనరసింహ స్వామి విగ్రహం కమాన్ పైన ఉండే కదా, అది తీసి పెట్టినాం కదా పక్కకు. అది ఇక్కడ తూర్పు ఫేసింగ్లో ఇక్కడ అమర్చినాం అన్నమాట. దేవతలందరితో పాటు శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని మధ్యలో అటు ఇటు ప్రతిష్ఠించినాం అన్నమాట. మందే రాజేశ్వరరావు అంటే మా ఊరికి ఒక దొరలాంటి వాడు, ఒక పెద్ద దిక్కు. ఆ రోజు కూడా ఒక 50 సంవత్సరాల క్రితం కూడా ఊరికి బస్సులు ఈ నర్సాపూర్ తాలూకాలో కానీ ఇక్కడ కానీ మారుమూరు గ్రామాలకు కూడా ఎటువంటి సౌకర్యం లేని టైంలో కూడా ఆయన పేద ప్రజలకు బస్సు సౌకర్యం కానీ, అన్నదానం కానీ, వస్త్రదానం కానీ, ఆయన కొత్తపల్లి కుటుంబాలలో ఒక షుగర్ ఫ్యాక్టరీ ఏర్పరిచి ఎంతోమంది జనాలకు ఆయన ఒక మహానీయుడుగా ఎన్నో రకరకాలుగా వాళ్ళకు సౌకర్యాలు ఏర్పాటు చేసిండు, వాళ్ళకు కావాల్సినంత సాయం చేసిండు. అతని కుమారుడైన అశోక్ గారు ఇక్కడ ఆయన అడుగుజాడలు నడిచి ఆయన దైవ సంకల్పమైన ఆయన బలం శక్తితోటి ఆయన కూడా కొత్తపల్లికి ఇప్పుడు కూడా సేవలు చేస్తుండు. అదే అనుగ్రహంతో ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ని ప్రస్తుతించి ఇక్కడ చేసే జనాలకు ఆయన యొక్క ఆశీర్వచనము పొందుతూ అందరి ఆ అనుగ్రహంతో ఇక్కడ సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలు, వర్షాలు ఇట్లాంటి కొట్ల ఏ జరగకుండా ఆయన అనుగ్రహం లక్ష్మణస్వామి ఈ దేశ ప్రజలకు ఉండాలని ఆ భావనతోటి ఆయన ఈ ఒక మహనీయుడైన ఆయనకు ఆ బలాన్ని ఇచ్చి ఇటువంటి మహత్తరమైన ఇటువంటి విగ్రహాన్ని ఇటువంటి కమాండ్ నడిపించి ఆయన అనుగ్రహం పొందుతున్న ఈయన కుటుంబానికి, ఈయన పిల్లలకు, ఈయనకు ఎంబడి సభ్యులకు అందరికీ ఆయన ఆశీర్వచనలు ఉండాలని నీ అవకాశం ఇచ్చిన నాయకు మా ఫాదర్ కూడా వెరీ గుడ్, థ్యాంక్ యూ. జై లక్ష్మీ నరసింహ స్వామికి.